వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఈ ఫలితాలు ఎటువైపు దారితీస్తాయో తెలియదు. తెలంగాణ సచివాలయానికి ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరోవైపు అమరవీరుల స్తూపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మరోవైపు కాంగ్రెస్ ఏమాత్రం తగ్గడం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సిందే అన్నట్టు పట్టుబట్టారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించి భారీ ఏర్పాట్లు చేసి రాహుల్ గాంధీని కూడా విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోమని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తమ మాట వినకుండా రాజీవ్ విగ్రహాన్ని అక్కడ పెడితే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేర్లను తొలగించలేదని, ఈసారి కూడా ఆ పేర్లను తొలగించి వాటి స్థానంలో తెలంగాణకు చెందిన ప్రముఖుల పేర్లు పెడతామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, జర్నలిస్టుల తరఫున రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయడం ఈ సందర్భంగా కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ సాంస్కృతిక ఆకాంక్షలను గౌరవిస్తామని, తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ వాదుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, అలా కాకుండా మరో చోట విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎక్కడికి ఎలా దారితీస్తోందనేది చర్చ సాగుతోంది.